వెంకటేశ్వర స్వామిని చూసి ఒక ఆవుల కాపరి చనిపోయాడు. ఎందుకో మీకు తెలుసా? లక్ష్మీదేవి విష్ణువుని వదిలేసి వైకుంఠం నుండి భూలోకానికి వస్తుంది. ఆమెను వెతుకుతూ వెతుకుతూ విష్ణువు కూడా శ్రీనివాసుడు అనే మనిషి రూపంలో తిరుమల కొండ మీద ఆమెను వెతుకుతూ ఉంటాడు. ఎంత దేవుడు అయినా కూడా ఇప్పుడు ఆయన ఒక మనిషి రూపమే కదా. ఇన్ని రోజుల నుండి ఏమీ తినకపోవడం వలన అలసిపోతాడు. అలసిపోయినా సరే ఉన్న కాసింత శక్తితో వెతుకుతూ వెతుకుతూ తిరుమల కొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవి నామం జపిస్తూ ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శ్రీనివాసుడి చుట్టూ చీమలు ఒక పుట్ట ఏర్పరుస్తాయి. ఈ విషయం నారదుడు లక్ష్మీదేవికి చెప్పగా లక్ష్మీదేవికి కళ్ళల్లో నుండి నీరు కారిపోతాయి. ఆమెకి విష్ణువు మీద ఇంకా కోపం అలాగే ఉంది. కానీ తన భర్త భూమి మీద ఏమీ తినకుండా ఉన్నాడు అని తెలియగానే ఆమె ఆ బాధని తట్టుకోలేకపోతుంది. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడిని మరియు శివుడిని పిలిచి మానవుడి రూపంలో ఉన్న నా భర్తని మీరిద్దరే చూసుకోవాలి అని మాట తీసుకుంటుంది. ఎలాగైనా విష్ణువుకి ఏమైనా తినిపించాలి అని శివుడు ఒక ఆవులాగా మారిపోతాడు. బ్రహ్మదేవుడు ఒక